ఒక పెద్ద జాతర జరుగుతుందట. ఆ జాతరలో మిఠాయి దుకాణాలు, రకరకాల వస్తువుల దుకాణాలు, అనేక దుకాణాలున్నాయి. ఆ జాతర ఎలా జరుగుతుందో చూద్దామని రాజుగారు గుర్రం మీద స్వారీ చేసుకుంటూ వస్తూ ఉన్నాడట. చివర్లో అందమైన బొమ్మలు అమ్ముతున్నటువంటి దుకాణము ఆయనను ఆకర్షించి వీటి ధర ఎంత అని అడిగాడట. ఈ బొమ్మ ధర 500, ఈ బొమ్మ ధర 5,000 అన్నాడట. రాజు ఆశ్చర్యపోయాడు. రెండు ముమ్మూర్తులా ఒకేలా ఉన్నాయి, ఈ తేడాలు ఎందుకు అన్నాడట. యజమాని ఒక సన్నని ఇనుప చువ్వ తీసుకుని ఒక బొమ్మ చెవిలో నుంచి దూర్చాడట. అది ఇంకో చెవిలో నుండి బయటకు వచ్చి ఇంకొక బొమ్మ చెవిలో దూరిస్తే అది బొమ్మ హృదయంలోకి వెళ్ళిపోయిందట. మొదటి బొమ్మ మన చుట్టూ ఉన్న బాధ్యత లేనటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని తెలిపేది. గురువులు పెద్దలు సత్సంగంలో చెప్పిన మంచి మాటలను ఈ చెవి ద్వారా వింటారు, ఈ చెవి ద్వారా వదిలేస్తారు. వారి వల్ల లోకానికి ఏమి ప్రయోజనం లేదు. ఆదిశంకరాచార్యులు, గౌతమ బుద్ధుడు, వివేకానందులు వారి గురువులు చెప్పిన మాటలను హృదయంలో దాచుకొని ప్రజలకు బోధించి తరించారు.